నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మొన్న లేళ్ల అప్పిరెడ్డి, నిన్న విడుదల రజని. ఆయనేమో ఎమ్మెల్సీ, ఈవిడ మాజీ మంత్రి. చిలుకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీలో ఒక చక్రం మామూలుగా తిప్పల. వీళ్ళు ఎందుకు అప్రూవల్గా మారిపోతున్నారు? వీళ్ళ వెనకాల నడుస్తున్న రాజకీయం ఏంటి? వీళ్ళని అంతగా బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన కారణాలు ఏంటి? ఇవన్నీ ఇప్పుడు వైసీపీలో పెద్ద చర్చ మొదలైంది ఈ అంశాల మీద. ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, తెలుగుదేశం చాలా సటిల్గా గేమ్ ప్లాన్ చేసింది. అందులో భాగంగా అప్రూవర్లుగా మారి, వివిధ కేసుల్లో నిందితులు అప్రూవర్లుగా మారి వైసీపీ లోగుట్టంతా తెలుగుదేశం పెరుమాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారని సమాచారం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని పరిణామం. ఎందుకంటే ఆయన అనుకున్నారు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం, మళ్ళీ మనమే వస్తాం. ఇదేమన్నా గేమా అండి? కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే వచ్చేయడానికి? ప్రజల మన్ననలు ఎలా పొందాలనే దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతోటి ముందుకెళ్ళాలి. కానీ వరదలు వచ్చినప్పుడు బెంగళూరు నుంచి వచ్చి ఒక 2 రోజులు అలా పరామర్శించి సోసో అనేసి బుడమేరకు కట్ట తెంచేసి అదంతా చంద్రబాబు గారి నివాసాన్ని కాపాడడం కోసం చేశారనే ఒక అర్థం పర్థం లేని ప్రకటన ఇచ్చి జనాల్ని కన్ఫ్యూజ్ చేశారు. తర్వాత వచ్చారు, రిటర్నింగ్ వాళ్ళు మేమే కట్టాము, అందువల్ల విజయవాడ మాకు లేదన్నారు. అదే అయిపోయింది. జైళ్ళ దగ్గరకు వచ్చి ఈ రకరకాల కేసుల్లో టీడీపీ హెడ్ క్వార్టర్స్ మీద దాడి కేసులో నిందితులైన వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు, మాట్లాడారు. అంతకుముందు ఎలక్షన్ కమిషన్ అంటే అది పిన్నెల రామకృష్ణారెడ్డి కేసులో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు పోలీసులు అంటూ అరెస్ట్ చేసింది రెడ్ బుక్ వ్యవహారం ఏమో కానీ ఒక్క నందిగం సురేష్ ఒక్కటే, బాపట్ల మాజీ ఎంపీ. సరే, ఆయన పరామర్శించడానికి వచ్చారు, మాట్లాడారు. అక్క మాట్లాడేప్పుడు కూడా తడబాటు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆయన ఒక రకమైన స్క్రిప్ట్కి అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళు మరి ఏమన్నా మారారో, లేకపోతే కొత్తగా అసైన్మెంట్ తీసుకున్న సాయి మోహన్ దత్త డైరెక్షన్లో కొత్త స్క్రిప్ట్ రైటర్స్ వచ్చారేమో కానీ అసలు చాలా అసంబద్ధంగా ఆయన టాకింగ్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. చాలా అసహనంగా కూడా మాట్లాడారు. అసంబద్ధత, అసహనం రెండూ ప్రస్ఫుటంగా కనిపించాయి. మీడియా నుంచి ప్రశ్నల్ని ఆయన ఎదుర్కోలేకపోతున్నారు. పైపెచ్చు అప్పటికే ఆయనకి ఇన్పుట్స్ ఉన్నాయి. లేళ్ల అప్పిరెడ్డి అప్రూవర్గా మారిపోయి భూ దందాలు, భూ కబ్జాలు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో తను ఏమేం చేసింది అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. పనిలో పనిగా ఏంటంటే తెలుగుదేశం పార్టీలో తనకున్న సంబంధాలు, అక్కడున్న కొందరు కీలకమైన నాయకులతోటి ఉండే ప్రత్యేకమైన ఏర్పాట్లు, వ్యాపారాలు, అనైతిక వ్యాపారాలు, వాటి మీద కూడా లీక్స్ ఇచ్చారు. సరే, ఆయన అప్రూవర్గా మారిపోయాడు, వెళ్ళిపోతారనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. విడుదల రజని గారికి జగన్మోహన్ రెడ్డి ఏం తక్కువ చేశారు అంటే, ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, గెలిపించారు, కాన్స్టిట్యున్సీ మార్చారు. ఈ వేవ్లో ఆవిడ ఓడిపోయారు. చాలా బీభత్సంగా ఫ్లెక్సీల కోసం ఆవిడ ఖర్చు పెట్టారు. ఆ ఫ్లెక్సీల కోసం ఖర్చు పెట్టిన దాదాపు 3-4 కోట్లు ఖర్చు పెట్టారు. అందులో 1 కోటి రూపాయలు ఇచ్చే ఆలోచన కూడా ఆమెకు రాలా. సరే, ఆమె ఏ అవినీతి కుంభకోణాల్లో ఎంత సంపాదించారనే దానికి సంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ నుంచి వచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆల్రెడీ ప్యారలల్గా ఇంకో ఎంక్వైరీ నడుస్తుంది. సో అర్థమైపోయింది ఆవిడికి ఏదో జరుగుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని శరణుజొచ్చితే తప్పించి తనకి భవిష్యత్తు లేదు అని చెప్పేసి వర్తమానం పంపింది తెలుగుదేశానికి. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, సరే విధివశాత్తు ఏదో వైసీపీలో చేరాల్సి వచ్చింది, అనుకోకుండా మంత్రిని కూడా అయిపోయాను, సో నన్ను కాపాడండి అని ప్రాధేయపడ్డారట. కండిషన్ ఏంటంటే వైసీపీలో ఉన్న గుట్టుమట్లన్నీ కూడా నేను మీకు చేరేస్తానని. ఇన్ఫ్యాక్ట్ సెక్రటేరియట్లో హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి కీలకమైన ఫైల్స్ కూడా కొన్ని ఆవిడ ఆధీనంలో ఉన్నాయి, ఇప్పటికీ ఆధీనంలో ఉన్నాయి. అవి ఏంటి, నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్కి సంబంధించిన ఫైల్సా, లేకపోతే ఇతరత్ర ఇన్ఫ్రా యాక్టివిటీస్ డెవలప్ చేయడం కోసం నిర్దిష్టంగా రూపొందించుకున్న ఫైల్సా, అవేమి తెలియలా. అసలు ఇవన్నీ ఆవిడ చేతుల్లోకి ఎలా వెళ్ళినాయి? సెక్రటేరియట్కి సరైన నిర్దిష్టమైన వ్యవస్థ లేకపోవడం, కొరవటం. ఏ మాటగా మాట చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సెక్రటేరియట్కి ఒక శోభ ఉండేది. ఆయన ప్రతిరోజు అందుబాటులో ఉన్న రోజులు, వారానికి కనీసం 5 రోజులు అందుబాటులో ఉండేవారు. ఒకసారి సండేస్ కూడా ఆయన వెళ్ళి పని చేసుకునేవారు. ముఖ్యమంత్రి కూడా అందరూ ఉద్యోగుల మాదిరి వెళ్ళి పని చేసుకునేవారు, అందరికీ అందుబాటులో ఉండేవారు. వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు జనంతో మాట్లాడటం ఇవన్నీ చేసేవారు. మనం ఏనాడు వెళ్ళినాం సెక్రటేరియట్కి? ఎంతమంది, అసలు ఎన్ని రోజులు కూర్చున్నాం అక్కడ? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు కూర్చున్నారు అని అడిగితే వైసీపీ వాళ్ళు తెల్లముఖాలేసే పరిస్థితి. వ్యవస్థ అంతా కూడా మనం క్యాంప్ ఆఫీస్ నుంచి నడిపేశాం. అక్కడ కూడా సకల శాఖ మంత్రి గారే మొత్తం బాధ్యతలన్నీ నిర్వహించేవారు. మరి ఆయన నిర్వహించే క్రమంలో ఆయనకంటూ ఒక కోటరీ ఏర్పడింది. ఆ కోటరీలో
మూలస్తంభంగా విడుదల రజనీ గారు ఉన్నారు. ఏదైనా రజనీ గారికి చెబితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేస్తారనే ఇంప్రెషన్ తోటి అదొక దందా, అదొక రాజకీయం నడిచింది. ఇప్పుడు ఆవిడ చేసిన దందాలు, ఆవిడ చేసిన అవినీతి వ్యవహారాలు ఇవన్నీ వన్ బై వన్ బయటకు వస్తున్నాయి. వస్తున్నప్పుడు దానికి ఆన్సరబుల్గా ఉండటం, ఒకవేళ వీళ్ళలాగా మళ్ళీ బెయిల్ కోసం హైకోర్టుకి సుప్రీంకోర్టు చుట్టూ తిరగడం, సంపాదించుకుందామంతా ఈ చివరికి ఈ జైళ్ళకి బెయిళ్ళకి కట్టుకోవాల్సిన పరిస్థితి రావటం ఏంటనే ఒక అంతర్మదనం ఆవిడ మొదలైందిట. సో అందులో భాగంగా ఏంటంటే తనకు తెలిసిన సన్నిహిత తెలుగుదేశం నాయకుల ద్వారా టీడీపీ అగ్రనేతకి వర్తమానం పంపారు. అయ్యా, నేను అప్రూవర్గా మారుతాను, దయచేసి నా మీదేం కేసులు పెట్టద్దు, నేను నాకు తెలిసిన సమాచారం అంతా చేరవేస్తాను, తెలుసుకోవాల్సిన సమాచారం కూడా తెలుసుకొని చేరవేస్తాను, ఆల్రెడీ నా దగ్గర ఏమైనా ఫైల్స్ ఉంటే అవన్నీ మీకు అందజేస్తాను, దయచేసి నా మీద కేసులు పెట్టమాకండి. ఇంక ఈ కోవలోకి రావాల్సింది ఎవరంటే మాజీ మంత్రి రోజా గారు. సరే, ఆవిడ ఒక ప్రయత్నం చేశారు, అట్నుంచి జనసేనలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం స్టాలిన్ ద్వారా ఒక ప్రయత్నం చేశారు, వర్కౌట్ కాల. మళ్ళీ గమ్మున వచ్చేసి తన పని తాను చేసుకుంటున్నారు. రేపు పొద్దున ఆమెను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే ఇలా అప్రూవర్గా మారినా ఆశ్చర్యపోనక్కల్లా. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒకప్పుడు చంద్రబాబు గారికి మరి సన్నిహితంగా ఉన్నవారే చాన్నాళ్ల క్రితం. వాళ్ళంతా స్టూడెంట్ యూనియన్ పాలిటిక్స్ అప్పటి నుంచి తెలిసిన వాళ్ళు, ఒకళ్ళకొళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి రేపు పొద్దున ఆయన కూడా ప్లేట్ ఫిరాయిస్తారేమో అనే వార్తలు అక్కడి నుంచి మనకి రాయలసీమ నుంచి వినిపిస్తున్నాయి. ఇలా ఒక్కళ్ళొక్కళ్ళుని రజనీ విడుదల చేయిస్తున్నారా, ఇంటి పేరుకి తగ్గట్టే విడుదల చేయిస్తున్నారా, ఎందుకంటే షీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గెటింగ్ ద థింగ్స్ డన్ అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది అక్కడ. టీడీపీ ఆశించినట్టు ఈ కార్యక్రమాలన్నీ ఆవిడైతే సమర్థవంతంగా చేయిస్తున్నారు. ఆవిడ వెళ్ళటం, మాట్లాడటం, అప్రూవల్గా మార్చే డిఫరెంట్ కేసెస్ ఎదుర్కొంటున్న వాళ్ళని వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, ఏదో ఒక రకంగా వాళ్ళని కన్విన్స్ చేయటం, మనం టీడీపీలోకి వెళ్ళిపోదాం లేదా చంద్రబాబు గారికి శరణు చొచ్చుదాం. ఇక ఈ క్రమంలో మిగిలింది ఎవరంటే మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే, ఆయన మరి జైంట్ కిల్లర్గా పేరు పడ్డ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, ఎలియాస్ ఆర్కే, ఎలియాస్ కరగట్ట కమలహాసన్. మరి ఆయన కూడా అప్రూవర్గా మారుతారా? ఎందుకంటే లేళ్ల అప్పిరెడ్డి లాంటి టఫ్ గై, వాస్తవంగా ఆయన చూడని రాజకీయం లేదు. ఆయన ఖచ్చితంగా ఆయనకున్న సాన్నిహిత్యం, ఇవన్నీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఆయనకున్న సాన్నిహిత్యం వివిధ పార్టీల వాళ్ళతో తెలియని వాళ్ళు కూడా ఎవరు లేరు. అలాంటి వాడే అప్రూవర్గా మారే పరిస్థితి వచ్చినప్పుడు కేసులు ఎదుర్కొంటాం. చంద్రబాబు మీద బోల్డని కేసులు పెట్టాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా. అవన్నీ ఎదుర్కొంటున్న వ్యక్తిగా మరి ఆయన ఏమన్నా పునరాలోచనలో పడతారా? వాళ్ళ అన్నగారు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు అందుకు అంగీకరిస్తారా? ఆయన రాజ్యసభ ఎంపీ. చూడాలి ఇవన్నీ ఏం జరుగుతుందో. మొత్తానికి ఏంటంటే ఆసక్తికరమైన రాజకీయం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. టీడీపీ మాత్రం ఈ గేమ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళంతట వాళ్ళగా వచ్చి సరెండర్ అయిపోవటం, అప్రూవర్గా మారిపోవటం అనేది అది కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు, వెతకపోయిన తీగ కాలికి అడ్డం పడినట్టు టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి పరిస్థితులన్నీ. చూద్దాం ఏం జరుగుతుంది.